ఇంతమంది ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు మేము వస్తుంటే కూడా దారిలో బయటంతా వర్షం పడుతుంది. ఇంతమంది పోలీసులు రోడ్డు మీద ఎండనక వాననక నిలబడి గైడ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? మేము కూడా మీకులాగే ఇళ్లలో కూర్చొని ఆఫీసులో కూర్చొని పని చేసుకోవచ్చు. పని చేయకపోయినా మాకు నల్లిరిగేసరికి జీతం వస్తుంది. కానీ ఎందుకు చేస్తున్నారు? ఇది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మేము ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినా, మేము ఎంతమంది మాట్లాడినా మీ ఆలోచన విధానంలో మార్పు రానంత వరకు ఎవరు కూడా మీకు ఎవరు ఎలాంటి హెల్ప్ చేయలేరు. మేము యాక్సిడెంట్ కేసెస్ రోజు కేసుల్లో చూస్తాం, కోర్టులో చూస్తాం. యాక్సిడెంట్ అయ్యి మైనర్ డ్రైవ్ చేస్తే ఆ యాక్సిడెంట్లో మైనర్కి ఏమైనా లేకపోతే ఇంకో ఫ్యామిలీకి ఏమైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా కానీ కాంపెన్సేషన్ కూడా రాదు. మీకు వచ్చే గవర్నమెంట్ నుంచి కూడా ఎట్లాంటి సహాయమో అందరు. మీకు కొన్ని కేసెస్ చూస్తాం, కోమాలోకి వెళ్ళిపోయి ఆ హాస్పిటల్ బెడ్ మీదనే పెట్టుకొని స్ట్రెచర్లో తీసుకొని వస్తారు కోర్టుకి చూపించడానికి. అట్లాంటి పరిస్థితులు ఎవరు కోరి కొని తెచ్చుకోవద్దండి. నేను